జల్దీ రద్దామని దబ్బ దబ్బ పని చేసుకొని టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయట కాలు పెట్టినో లేదో వాన చింతలు టపా టపా అని పడుతూనే ఉన్నాయి. ఇక ఏం చేస్తాము, గొడుగు పట్టుకొని మెల్లగా బస్ స్టాప్ కాడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి ఇగో చిన్నగా ఆఫీస్లోకి చేరుకున్నా. అయితే నా లెక్కనే ఇంకొకరికి కూడా గట్లనే అయిందట నుల్లా. వాళ్ళు కూడా గొడుగు చేతిలో పట్టుకొని రోడ్ల పొంటి నడిచిర్రట. అవును, మరి వాళ్ళు ఎవరు అని అంటుర్రా చూడురి. ఇగో ఈడ గొడుగు చేతిలో పట్టుకొని వడి అడుగులు వేసుకుంటా సడక్ల పొంటి నడుచుకుంటా పోతున్న వాళ్ళు ఎవరో గుర్తుపట్టిర్రా? చంద్రాల్ సారు. అవు నిజంగానే చంద్రాల్ సారే. అగో సార్ కాళ్ళకెళ్ళి అడిగే కిందికి పెట్టాడు, గిట్లా సడక్ల పొంటి నడుచుకుంటా పోతున్నాడు ఏంది అంటారా? సారు అమెరికా దేశం పోయిండు కదా, ఆడ పేరు మోసిన కంపెనీలో ఓనర్లు మీటింగ్ పెట్టుకొని సార్ను పిలిస్తే వానశింకులు పడుతున్నా లెక్క చేయకుండా గొడుగు పట్టుకొని అమెరికా రోడ్ల పొంటి నడిచిండు. ఇక ఇంత పెద్ద చంద్రాల్ సార్ సడక్ల పొంటి నడుస్తుంటే అమెరికా ఆఫీసాలు రూకుంటారా? సార్ ఏంటనే నడుచుకుంటా పోయిర్రు. అగో రోడ్డు చూడండి, అక్కడిక్కడ చూసుకుంటే ఎట్లా దాడుతున్నారు అందరు కలిసి. ఇక మీటింగ్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ను ఎట్లా డెవలప్ చేస్తున్నది అంతా చెప్పిండు. అమరావతి it is a new capital. Earlier I had an experience in building. It is a greenfield city we are developing. మా రాజధాని అమరావతిని పెద్ద పట్టణం లెక్క కట్టబోతున్నాము, మీరు పెట్టుబడులు పెట్టుర్రు, మీ కంపెనీలో మేం చూసుకుంటామని చెప్పిండు. ఇట్లా ఒకటా రెండా ఈడ పార్టీ మీటింగ్లు ఎట్లా పెడతాడో అమెరికాల కంపెనీలో ఉన్నతో అట్లే మీటింగులు పెట్టిండు చంద్రాల్ సారు. కానీ చంద్రాల్ సారు మీరేమో పెట్టుబడులు కంపెనీలు అనుకుంటా దేశాలు తిరుగుతుంటే ఇహే అదంతా ఉత్తముచ్చటనే కావాలని కటింగ్లు ఇస్తున్నాడు చంద్రాల్ సార్ అని పంకపాటి వాళ్ళు అంటున్నారు. మరి ఇలా ఏది నిజమో మీకే తెలియాలి, కానీ ఏదేమైనా జనాలకు మంచి అయితే అదే 10,000 కదా.